సూత్రమునైన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే స్తుతులు స్తోత్రాలయ్య వందనాలు ప్రభు. ఈ మంచి సమయమందునైనా తండ్రి ప్రభ నిన్ను ప్రార్థించుటకు స్తుతించుటకు నీవిచ్చిన కృపకై దయకే వందనాలు ప్రభు. అవును తండ్రి, ఇతరుల కొరకు ప్రార్థించమంటున్నావు తండ్రి. అవును తండ్రి ప్రభ, ప్రతి ఒక్కరి గురించి ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నేను తండ్రి ప్రభ ప్రతి ఒక్క విన్నపాన్ని మొరను నువ్వు ఆలకించి దోపలే చేర్చుకొని ప్రతి నన్న తండ్రి నన్న ప్రార్థనకు నువ్వు జవాబును దయచేయమని నడుస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామంలో నైనా తండ్రి నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయగా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ చిత్తము నీ కార్యము జరిగించమని నడుస్తున్నాను తండ్రి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలయ్య. అవును తండ్రి ప్రభ, నిరుద్యోగులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నానా తండ్రి వారైతే చదివేసి నాన్న తండ్రి జాబుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నాన్న తండ్రి ప్రభ వారికి జాబులు వస్తానికి సహాయం దయచేసయ్యా. వారి యొక్క క్వాలిఫికేషన్ నన్ను తగ్గ జాబును వాళ్ళు నన్ను పొందుకోవడానికి కూడా నీ కృపను దయచేయండి. అలాగే జాబు చేస్తున్న వారికి నన్ను తండ్రి ప్రభ ప్రమోషన్ దయచేయండి. అలాగే జాబుల్లో నన్ను తండ్రి ప్రభ అధికారుల మధ్య కావచ్చు, నన్ను తోటి కొలీగ్స్ మధ్య కావచ్చు, సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో వారి మధ్య నన్ను సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్య వందనాలు ప్రభ. అలాగే వ్యవసాయం చేసుకున్న వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నన్ను వారు ఎంతగానో నన్ను తండ్రి ప్రభ నన్ను తండ్రి కష్టపడుతున్నారు. నన్ను వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి, ఆశ్రయించి ప్రభ. యేసయ్యానికే స్తోత్రాలు. నన్ను చేపల చెరువు చేసుకున్న వారిని, రేలు చెరువు చేసుకున్న వారిని దీవించండి. వారి యొక్క రెక్కల కష్టార్జితాన్ని దీవించి రెక్కల తగ్గ ప్రతిఫలం వారు పొందుకోవడానికి సహాయం దయచే. యేసయ్యానికే స్తోత్రాలు. రియల్ ఎస్టేట్ చేసుకున్న వారిని దీవించండి, ఆశ్రయించి ప్రభు. వారి యొక్క పనులు నన్ను సఫలపరచమని నడుచున్నాను తండ్రి. అలాగే నన్ను తండ్రి ప్రభ వ్యాపారం చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వ్యాపారం అభివృద్ధి పరిచినాను యేసయ్యానికే స్తోత్రాలు. చేతి పని చేసుకున్న వారి వారి యొక్క వృత్తిని దీవించండి. వారి యొక్క రెక్కల కష్టార్జితాన్ని దీవించి ఆశ్రయించి ప్రభు. అలాగే తండ్రి ప్రభు వివాహం కాని వారికి వివాహం, పరిశుద్ధ వివాహం జరగడానికి నీ కృపను దయచేయండి. వివాహం అయ్యి తండ్రి ప్రభ గర్భఫలం లేని వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమయం వందన గర్భఫలం ఇచ్చిన బహుమానం కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థం తండ్రి స్వాస్థం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నడుచున్నాను తండ్రి. అలాగే తండ్రి గర్భంతో వారికి సులువైన కనుపను దయచేయండి. నానా తల్లి బిడ్డల్ని నడికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయి యేసయ్యా. నీకే స్తోత్రాలయ్య. నీకు వందనాలు ప్రభు, వందనాలయ్య. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం లేని వారిని తండ్రి ప్రభ లేని వారికి శాంతి సమాధానం దయచేయి యేసయ్యా. నీకే స్తోత్రాలను. రక్షణ లేని వారిని రక్షించుకుని రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయస్థితిలో మరింతగా అంతకంతగా వదిలడానికి పరిశుద్ధాత్మ పూర్లుగా నింపబడి ఆత్మీయంగా ఎదగడానికి కూడా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి